ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ సిలువలో మరణించి మూడవ దినము తిరిగి లేచిన సజీవుడైన యేసయ్య నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాము. ఈ దినము గుడ్ ఫ్రైడే దినము. సర్వలోకములో ఉన్న క్రైస్తవులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని మరణమును గురించి ధ్యానిస్తూ సిలువ మరణమును సంబంధించిన మాటలు ధ్యానించి విశ్వాసులందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే ఈ మంచి శుక్రవారం దినము మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానిస్తున్నాము. దానిలో 7వ మాట అయిన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను అనే మాటను మనము ధ్యానించుకుందాము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వాక్యములో మనము ఈ మాటను గమనిస్తున్నాము. ఈ మాటను గురించి మనము ధ్యానించినప్పుడు సిలువలో పలికిన ఆఖరి మాట ఇది. 7 మాటలు పలికిన దానిలో మొట్టమొదటి మాట కూడా ప్రభువు తండ్రి వీరు చేసినది వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రితో ప్రార్థన చేయుట మనము చూస్తున్నాం. అలాగే 7వ మాట కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికి సిలువలో మాట ముగిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాము. అంటే మొదటి మాట ఆఖరి మాట తండ్రికి అడ్రస్ చేయడం మనము ఇక్కడ గమనిస్తున్నాము. యేసు ప్రభుని జన్మము సర్వలోకమునకు ఒక గొప్ప సంతోష వార్త, శుభవార్త. అలాగే యేసు ప్రభుని మరణము కూడా చాలా సంతోషకరమైన శుభవార్త. ఎందుకంటే బై బర్త్ జన్మము ద్వారా యేసు ప్రభు లోకరక్షకుడని చాటించి ఈ ప్రపంచములో ప్రకటించి సర్వలోకమునకు సంతోషకరమైన శుభవార్త అని పలికారు. అయితే మరణములో కూడా సంతోషించుటకు కారణం ఉంది. అవేమనగా మానవ జాతికి రక్షణకు కావలసిన ప్రతి ఒక్క పని ముగించుకొని నా ఆత్మను అప్పగించుచున్నాను గనుక మన రక్షణకు కావలసిన సమస్తము సంపూర్ణమై ఉన్నది సిలువలో అని ప్రభు పలికినందుకు మనకు కూడా సంతోషించడానికి కారణం ఉంది. సో మనము ఈ మాటను ఇంకా డీప్గా ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు ప్రభు ఇక్కడ పలికిన మాట ఏమనగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ మనము గమనించవలసిన ఒక విషయం, ప్రభు తెలుసుకునేది జీసస్ న్యూ దట్ హిస్ స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. యేసయ్య నా ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చినది అని గమనించినారు. రెండవదిగా జీసస్ న్యూ దట్ హిస్ స్పిరిట్ బిలాంగ్స్ టు గాడ్. నా ఆత్మ దేవునికి చెందినది అని ఆయన తెలుసుకున్నారు. మూడవదిగా హీ న్యూ దట్ ది స్పిరిట్ మస్ట్ బి రిటర్న్ టు గాడ్ ఆర్ ఇట్ విల్ బి రిటర్న్ టు గాడ్. ఈ ఆత్మను నాకు ఇయ్యబడిన ఈ ఆత్మను నేను దేవునికి తిరిగి అప్పు చెప్పాలి అని ఆయన గమనించినారు. ఈ పాఠాలు, ఈ విషయం క్రైస్తవులైన మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మన శరీరం దేవుడిచ్చినదే గనుక రోమీలకు రాసిన పత్రికలో ప్రభు అంటున్నారు మీ శరీరముతో కూడా దేవుని మహిమపరచండి. మన ఆత్మ దేవుడు మనకిచ్చినారు. ఈ ఆత్మను మనము తిరిగి దేవునికి ఇవ్వవలసిన, అప్పగించవలసిన బాధ్యత మనకుంది. అదే ప్రభు అయిన యేసయ్య తన మరణము ద్వారా మనకు నేర్పించినది. స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ గనుక మనకిచ్చిన, దేవుడిచ్చిన ఈ ఆత్మను మనము దేవుని చిత్తములో నడిపించి, దేవుని చిత్తానుసారంగా జీవించి, చివరికి మనకిచ్చిన ఈ ఆత్మను దేవునికి తిరిగి అప్పగించాలి. ఇక్కడ ప్రభువు పలికిన మాటలో మరి ఒక విషయం మనము గమనించవలసినది ఏమనగా ప్రభు అంటున్నారు, ప్రభువా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనగా ఆఫ్టర్ డెత్ వేర్ హిస్ స్పిరిట్ goes, he definitely knew about it. మరణము తర్వాత
ఈ లోకయాత్ర ముగించిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, ఎవరి చేతికి వెళ్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో అని, ఆర్ వాట్ ఈస్ హిస్ ఫ్యూచర్, ఆర్ వాట్ విల్ బి హిస్ ఫ్యూచర్ అనేది చాలా స్పష్టంగా ప్రభువుకు తెలుసు గనుక ఆయన అంటున్నారు, లార్డ్ ఐ గివ్, ఫాదర్ ఐ గివ్ మై లైఫ్, మై స్పిరిట్ అంటు యు. తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను. సో ఈ గుడ్ ఫ్రైడే దినము క్రైస్తవులైన దేవుని బిడ్డలమైన మనము, లేదా సర్వ ప్రపంచములో ఉన్న మనము గమనించవలసినదేమనగా, వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్. ఈ ప్రపంచంలో అనేక మందికి కొన్నాళ్ళు ఏదో రకంగా బ్రతికి జీవించి ముగించుకొని అయిపోయింది అని అనుకున్నా, ఆ తర్వాత వాట్ ఈస్ దేర్ డెస్టినీ, వారి యొక్క ఫ్యూచరు, వారి యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది వారికి దే హ్యావ్ నో ఐడియా. అయితే ప్రభు అంటున్నారు, ఇదిగో నా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పచెప్పుచున్నాను. అలాగే దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్కరూ ఈ విషయంలో మనము గమనించుకోవలసినది, ఇది మన బాధ్యత. వీ హ్యావ్ ఎ డెస్టినీ, ష్యూర్ డెస్టినీ. That soul comes from God and it goes to God, or it must goes to God. ఆత్మ దేవుని వద్ద నుంచి వస్తుంది, ఆ ఆత్మ తిరిగి ఆ దేవుని వద్దకే వెళ్ళిపోవాలి. గనుక ఈ ఆత్మ, మనకి ఇవ్వబడిన ఈ ఆత్మ దేవుని వద్దకు తిరిగి అప్పు చెప్పడానికి మనం సిద్ధముగా ఉన్నామా? మన ఆత్మ మన ఆఖరి నిమిషములో, లేదా మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు మన ఆత్మ ఆయన వద్దకే వెళ్తుందా, లేదా మనము కూడా ఇంకా అనేక మంది వలె ఏ లక్ష్యము లేక, గురి లేక, లేదా ఐడియా లేక అయోమయములో ఉండిపోదామా? దీనిని మనము గమనించుకోవాలి. గనుక ఈ గుడ్ ఫ్రైడే దినము నేను ప్రభు పేరిట హెచ్చరించుచున్నదేమనగా, క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ గమనించవలసినదేమనగా, మన ఆత్మ ప్రభువుకి చెందినది కనుక చివరికి మన ఆత్మ ప్రభువుకే అప్పు చెప్పాలి. అదేం చెప్తుందంటే, ప్రభువు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి యొక్క చిత్తమును బట్టి లాజరు యొక్క సమాధి దగ్గర ప్రభువు ప్రార్థించినప్పుడు ఏమన్నారంటే, ప్రభువా ఎల్లప్పుడూ ఐ జస్ట్ ఒబే యువర్ వర్డ్, ఆల్వేస్ ఐ ఒబే యువర్ వర్డ్, ఆల్వేస్ యూ హియర్ మై ప్రేయర్, గనుక ఇప్పుడు కూడా నా ప్రార్థన ఆలగించుము అని. ఎవరి ఆత్మ దేవుని వద్దకు వెళ్తుందంటే, దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని వాక్యమును అనుసరించిన వారి యొక్క ఎల్లప్పుడూ ఈ విధముగా స్టేట్మెంట్ మనం ఇవ్వగలిగినట్లయితే, ప్రభువా ఐ ఆల్వేస్ ఒబేడ్ యువర్ వర్డ్, ఆల్వేస్ ఐ లివ్డ్ ఫర్ యూ, ఎల్లప్పుడూ నేను నీ కొరకు జీవించాను, ఎల్లప్పుడూ నీ మాటకి నేను లోబడ్డాను. అటువంటి వారి యొక్క ఆత్మ మాత్రమే ఆ ప్రభు యొద్దకు చివరికి ఇదిగో నేను అప్పగిస్తున్నాను అని మనము మన ప్రాణాన్ని విడిచిపెట్టగలము. కనుక ఈ యొక్క ఆ మాటను గమనించుకొని ప్రభువు అక్కడ కాల్వరి శిలువలో ముగించిన ఆ పనిని మనము గుర్తించుకొని స్మరించుకొని మన జీవితం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ప్రభు అప్పగించిన నా ఆత్మ కూడా ప్రభువుకే నేను తిరిగి అప్పగిస్తాను, ఆ ప్రభు సన్నిధికే నేను వెళ్తాను, ఆ గొప్ప నిరీక్షణతో మనము బ్రతకాలని, ఆ గొప్ప నిరీక్షణ క్రైస్తవులైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, ఆ విధముగా మనము జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, నా శుభ సందేశములు, ఈస్టర్ శుభ సందేశములు, గుడ్ ఫ్రైడే శుభ సందేశములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభువు మనలందరినీ దీవించునుగాక. పరిశుద్ధుడైన ప్రభువా, దయగల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ 2015వ సంవత్సరం ఈ మంచి శుక్రవారం దినమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ కాల్వరి మరణము ద్వారా మేము పాపములో నుండి, నరకములో నుండి, సాతాను క్రియల నుండి విడుదల పొంది ఉన్నాము అని మేము నమ్ముచున్నాం. అయితే ప్రభువా, మా జీవితం ద్వారా నిన్ను ఘనపరచి, ఎల్లప్పుడూ నిన్ను మహిమపరచి, చివరికి మా జీవితం ఆఖరి వరకు ప్రభువా మీ కొరకు జీవించి, ప్రభువు చెప్పినట్టుగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని మేము జీవితం ముగించుకొనుటకు కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.